Let us turn to Hebrews chapter 11 verse 6. దేవుని వాక్యం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూస్తాం. హెబ్రీ 11:6. But without faith it is impossible to please God, and without faith it is impossible to please God, because anyone who comes to him must believe that he exists and he rewards those who earnestly seek him. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. Now what is faith? విశ్వాసం అంటే ఏమిటి? Dictionary would define faith as confidence or reliance or belief. ఆ యొక్క నిఘంటువులను మనం చూసినట్లయితే విశ్వాసం అంటే నమ్మకం ఉంచటము, ఆధారపడటము అనే అర్థాలు వస్తున్నాయి. Belief on someone or something. ఏదైనా లేక ఎవరినైనా వాటి యందు నమ్మకం ఉంచటమే విశ్వాసము. There is truth in those definitions, but that's not the complete truth. ఈ యొక్క నిఘంటువుల్లో ఇవ్వబడుతున్న నిర్వచనాలలో కొంతవరకు సత్యం ఉంది, కానీ అవే ఆ నిర్వచనాలే సత్యం అని చెప్పలేం. And as human beings, faith is something we exercise every day, knowingly or unknowingly. మానవ మాతృలంగా విశ్వాసమును మనము అనుదిన జీవితంలో తెలుసో తెలియకో మనం అభ్యాసం చేస్తూనే ఉంటాం. Each one of us here, ప్రతి ఒక్కరం కూడా, you have expressed your faith in some way or the other today. ఏదో విధంగా ఈ రోజున మనం ప్రతి ఒక్కరం కూడా విశ్వాసాన్ని కనబరిచే ఉంటాం. When you got up and switched on the switch of the bathroom, you had faith that the light will come. ఆ యొక్క ఉదయకాల సమయంలో ఆ యొక్క బాత్రూమ్ బల్బ్ వెలుగుతుందన్న విశ్వాసంతో మనం ఆ స్విచ్ ని వెలిగిస్తాం. You come here on an auto or a cab or bike, you have faith that this transport will bring you here. ఇలా ఇక్కడికి మనం చేరుకునేటప్పుడు ఉదయకాల సమయంలో ఆటో గాని, కారు గాని, బైక్ గాని వాటి ద్వారా మనం చేరుకోగలం అన్న నమ్మకం, విశ్వాసంతో మనం you have faith that it will bring you safely. భద్రంగా అది తీసుకొస్తుందనే విశ్వాసాన్ని మనం కనబరుస్తాం. When you mail a letter in the post office, you have faith that the postman will deliver it to the right address. అలాగే ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ లో ఉండే ఆ వ్యక్తి ఆ యొక్క ఉత్తరాలను క్షేమంగా చేరుస్తాడన్న విశ్వాసంతో మనం ఉత్తరాలను, లేఖలను అందులో మనం వేస్తాం. When you are sick, sometimes you go to a doctor whom you don't know, whose certificates you have not verified. అలాగే విశ్వాసంతో అనారోగ్యం వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఆయన యొక్క సర్టిఫికెట్లు తెలియకపోయినా కూడా మనం ఆయన దగ్గరికి ఒక నమ్మకంతో వెళ్తాం. And he will give you a prescription that sometimes you cannot read. కొన్నిసార్లు మనకి ఏమాత్రం అర్థం కాని భాషలో ఆయన ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. And then you take it to a medical shop person whom you have never seen before. ఇంతకుముందు ఎప్పుడు చూడని మందుల షాపు వ్యక్తి దగ్గరికి మనం ఆ చీటీ పట్టుకొని వెళ్తాం. And he gives you a medicine. The chemical compound, you don't know anything about it. వాటి మీద రాసిన ఏది మనకు తెలియపోయినా కూడా నమ్మకంతో అతను ఇచ్చే ఆ మందుల్ని తీసుకుంటాం. But you go home and faithfully take that pill. ఆ యొక్క మాత్రలు మనం ఎంతో నమ్మకంగా వేసుకుంటాం. All that is faith, great faith it is. ఇవన్నీ కూడా విశ్వాసానికి సూచనలే, గొప్పవే. Every time you walk into this building, you are expressing faith that this building won't collapse. ప్రతి వారం ఈ యొక్క బిల్డింగ్ లోకి వచ్చినప్పుడు అది కూలదు అన్న నమ్మకంతో మనం ధైర్యంగా వస్తూ ఉంటాం. The chair you are sitting, you are expressing faith that it won't break. నువ్వు కూర్చున్న కుర్చీ విరగదు అన్న విశ్వాసంతో దాని మీద నువ్వు కూర్చొని ఉంటావు. Every time you eat your breakfast here, you have faith that the cook didn't poison your breakfast. అలాగే ఆ గదిలో మనకి అందించే అల్పాహారంలో ఏమాత్రం విషం ఉండదు అన్న విశ్వాసంతో మనం దాన్ని తీసుకుంటూ ఉంటాం. Or a spouse gives you breakfast in the morning, you don't doubt, right? You just eat it. లేదా ప్రతి ఉదయం భాగస్వామి ఇచ్చే ఆ యొక్క అల్పాహారాన్ని ఏమాత్రం కూడా సందేహం లేకుండా విశ్వాసంతో మనం తీసుకుంటూ ఉంటాం. You see, having faith in these things does not mean anything. వీటన్నిటిలో కనబరిచే విశ్వాసము పెద్ద ఎన్నికకు రానిదిగా ఉంటుంది. Many of the chairs people have sat on has broken. ఎందుకంటే చాలా సార్లు మనుషులు కూర్చున్న కుర్చీలు విరిగిపోయాయి, కింద పడ్డారు. Buildings, when earthquake strikes a building, thousands die in the building. చాలా సార్లు ఆ యొక్క భవనాల్లో ఉన్న వాళ్ళు కూడా భవనాలు కూలిపోయి అనేకులు చనిపోయారు. The medicine the medical shop person gives can be wrong sometimes. కొన్నిసార్లు ఆ యొక్క మందులు కూడా కాని మందులు, తప్పుడు మందులు కూడా ఇవ్వడం జరిగింది. One of my known friends, the
Pharmacist gave him a blood thinning medicine by mistake. You know, that became a big issue. He could have lost his life. కొన్నిసార్లు రక్తాన్ని బలహీనపరిచే మందులు మా స్నేహితుడికి ఒకళ్ళు ఇవ్వటం జరిగింది. అటువంటివి జరుగుతూ ఉంటాయి. The transport you take can meet with an accident. అలాగే మనం తీసుకునే ఆ యొక్క వాహనాలు కొన్నిసార్లు ప్రమాదాలకు గురి కావచ్చు. People have died because their spouses have poisoned them. కొంతమంది అయితే వాళ్ళ యొక్క భార్యలు విషం కలపటం వల్ల, భాగస్వామి విషం కలపటం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. My co-brother was telling, my sister-in-law was telling about a Melbourne couple whose husband died. నా యొక్క బంధువులు చెప్పారు ఏంటంటే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ లో ఒక భర్త చనిపోయాడు. Police didn't do anything. They just kept watching the wife. అయితే భార్య యొక్క ప్రవర్తన మీద పోలీసులు కొంత నిఘా ఉంచారు. And then they found out that she was having an affair with someone else. అప్పుడు తెలియపరచబడిన విషయం ఏంటంటే, వాళ్ళు కనుగొన్న విషయం ఏంటంటే ఆమె వివాహేతర సంబంధంలో ఉంది అని కనుగొన్నారు. And as they researched further, they established that she was poisoning him slowly. Every meal or every one meal, she used to give a little poison, and that's how he died. ఆ పోలీసుల యొక్క దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే, ఆమె ప్రతిరోజు కొంచెంగా విషము భర్తకు ఆహారంలో కలిపి ఇచ్చింది. There was a suitcase manufacturer. He said, "Our suitcase has a lifetime guarantee." మనం కొన్నిసార్లు చూసినట్లయితే ఈ యొక్క సూట్ కేసు జీవితకాలం ఉంటుంది అని మనకి గ్యారంటీ ఇస్తూ ఉంటారు. There was one company who gave that guarantee. ఒక కంపెనీ, ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ అలా ఇస్తూ ఉంటుంది. Gave the guarantee. ఇచ్చింది. ఒక సంస్థ ఇచ్చింది. సంస్థ అంటే ఇయరా? అచ్చా, yeah. Okay. And that company closed after 3 years. అయితే 3 సంవత్సరాల తర్వాత జీవితకాల పరిమితి గ్యారంటీ ఇచ్చిన కంపెనీ 3 సంవత్సరాలకి వాళ్ళు మూసివేశారు. You see, sometimes we put our faith in the wrong things and we suffer for it. కొన్నిసార్లు మనం కాని విషయాల్లో నమ్మకాన్ని నుంచి ఆ బాధను కొని తెచ్చుకుంటూ ఉంటాం. Some people after retirement, they put their life savings, sometimes 30 or 50 lakhs, into hands of one finance company or one individual person who promise a very attractive interest, and they lose it all. కొంతమంది అయితే వాళ్ళ ఉద్యోగ విరమణ తర్వాత 30 లక్షలు 40 లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళకి వాళ్ళ యొక్క ధనమంతటిని కూడా పెట్టి మోసపోతూ ఉంటారు. You know, faith in the wrong thing. So what does it teach about faith? కాబట్టి విశ్వాసం గురించి బోధించబడే విషయాలు ఏంటో మనం చూస్తాం. These things, what does it teach us about faith? ఈ విషయాలన్నిటి మనం గమనించినట్లయితే విశ్వాసం గురించి మనకు ఏం బోధపడుతుంది? You see, more important than our faith is the object of our faith. మన యొక్క విశ్వాసం కంటే కూడా మనం దేనియందు ఏ విషయంలో విశ్వాసం ఉంచుతున్నామో అదెంతో ప్రాముఖ్యమైనది. You know, many years back, probably more than a decade back, we were seeing a news item about a tsunami that happened in Japan. 10 సంవత్సరాల క్రితము జపాన్ దేశంలో సంభవించిన సునామీ గురించి మనం విన్నాము, చూసాము. Japan was a country well prepared for tsunami. సునామీలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి బహుగా సిద్ధపడే దేశం ఉందంటే అది జపాన్ దేశం. And there was one of this Japanese town in the coast. కోస్ట్ అనే ఒక కోస్ట్ అంటే తీర ప్రాంతంలో ఒక టౌన్. ఒక జపాన్ దేశంలో ఒక పట్టణం ఉంది, దానికి తీర ప్రాంతం ఉంది. So in that place they used to give drills, they used to give training how to handle tsunami. సునామీ వచ్చినప్పుడు ఎలా తట్టుకొని నిలబడాలో కావలసిన శిక్షణ ఆ పట్టణంలో ఇవ్వబడుతుండేది. And they built a 10 feet wall. 10 అడుగుల గోడను వాళ్ళు నిర్మించారు. And when the tsunami came, before the tsunami came, they had advance warning to be ready. అలాగే సునామీకి రావడానికి ముందుగా వాళ్ళకి సమాచారం అందించే ఒక సమాచార పరికరాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. They already gave the warning. ఇచ్చారు. అంతకు ముందుగానే వాళ్ళు హెచ్చరికను జారీ చేశారు. But the tsunami was so powerful that it wiped everything away. అయితే ఆ వచ్చిన సునామీ ఎంతో శక్తివంతమైంది, అన్నిటిని కూడా అది కొట్టుకొని పోయింది. You see, our faith can only be as strong as the object of our faith. కాబట్టి మనం దేనియందు విశ్వాసం ఉంచుతున్నామో అది బలంగా ఉన్నప్పుడే మనకు విశ్వాసం కూడా బలంగా ఉంటుంది. You may have a strong faith, but if the object of your faith is weak, your strong faith means nothing. నీ యొక్క విశ్వాసం బలమైనది అయి ఉండొచ్చు, అయితే దేనియందు విశ్వాసం ఉంచామో అది కానీ బలహీనంగా ఉంటే నీ బలమైన విశ్వాసానికి అర్థం ఉండదు. So when the Bible talks of faith, it is basically faith in God. కాబట్టి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం గురించి దేవుని వాక్యం బోధిస్తుంది. Because God is the only one who cannot disappoint you. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఎవరిని కూడా ఆయన నిరాశపరిచిన దేవుడుగా ఉన్నాడు. So let's understand,
what this faith is. Without faith, it is impossible to please God. So what is this faith? కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అన్న ఈ మాటలోంచి విశ్వాసం అంటే ఏమిటో మనం ధ్యానిద్దాం. Faith means three things first. విశ్వాసం అనగా 3 విషయాలు ఉన్నాయి. One is knowledge. మొదటిగా పరిజ్ఞానము. Knowledge means you got to know about God to have faith in God. పరిజ్ఞానం, విజ్ఞానం అని అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. విశ్వాసం గురించి తెలుసుకోవాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. Psalm 9:10 says, those who know your name will put their trust in you. కీర్తనలు 9:10 చూసినట్లయితే నీ యొక్క నామం ఎరిగిన వారు దాని యందు విశ్వాసం ఉంచుతారు అని రాయబడింది. Romans 10:17 says, faith comes by hearing and hearing by the word of God. రోమా 10:17 చూసినట్లయితే విశ్వాసం వినుట వలన కలుగుతుంది, వినుట దేవుని వలన కలుగుతుంది అని రాయబడింది. So first thing about faith is knowledge. కాబట్టి మొదటిగా విశ్వాసం అంటే విజ్ఞానము, పరిజ్ఞానము. You need to know about God. దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. Faith is not a blind belief. విశ్వాసం అంటే ఏదో గుడ్డి నమ్మకం కాదు. It is remembering God's goodness in the past and trusting him confidently for the future. విశ్వాసం అంటే గతంలో దేవుడు జరిగించిన విషయాలను జ్ఞాపకం ఉంచుకొని భవిష్యత్తులో కూడా ఆయన యందు నమ్మకం ఉంచటము, విశ్వాసం ఉంచుతాం. You see, salvation never asks us to blindly believe. రక్షణ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని గుడ్డిగా దేవుని యందు నమ్మకం ఉంచమని ఆశించదు. The Bible tells us, taste and see that the Lord is good. దేవుని వాక్యం తెలియజేసేది ఏంటంటే ఆయన దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి అని బోధిస్తుంది. You see, faith in God stands the test of reason. You can reason out. కాబట్టి దేవుని యందు విశ్వాసం అనేది ఒక కారణాన్ని పరీక్షించవచ్చు. వాస్తవికతలోనికి అది మనం వాస్తవికతను పరీక్షించవచ్చు. You know, historically, there is more evidence of the birth, death and resurrection of the Lord Jesus Christ than there is evidence about Alexander the Great. You know that? చరిత్ర మనం చూసినట్లయితే గొప్ప రాజుగా ఎంచబడిన అలెగ్జాండర్ కు కావలసిన ఆధారాల కంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాలకు వచ్చిన ఆధారాలు ఎంతో ఎక్కువగా ఉన్నాయి. That is why Bible tells us to reason, find the truth for yourself. కాబట్టి దేవుని వాక్యం బోధిస్తుంది నీకు నీవుగా అన్వేషించి తెలుసుకోవచ్చు. There are many testimony of people who search the Bible to criticize, but they got saved while searching. దేవుని యొక్క వాక్యాన్ని విమర్శించాలని పూనుకొని ఆ తర్వాత రక్షించబడిన వారి అనేకమైన సాక్ష్యాలు చరిత్రలో ఉన్నాయి. The second is, first is knowledge, the second is assent. Assent means agreeing to that knowledge. మొదటిగా విశ్వాసం అంటే విజ్ఞానము, రెండవదిగా సమ్మతి లేక ఒప్పందము. You know, it is not just the knowledge that the Lord Jesus is able to save, but there you must agree in your heart, Lord, you can save. I agree to that. కాబట్టి విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రక్షిస్తారు అని కేవలం విజ్ఞానం కలిగి ఉండటం కాదు, కానీ ఆయనను ప్రభువా నన్ను రక్షించు అని ఆయనతోటి సమ్మతి పడటము, ఆయనతోటి అంగీకరించడం. Understanding that he can save, knowledge is one, agreeing to that knowledge. విజ్ఞానం అనేది తెలుసుకోవటము, అంగీకరించటము, అలాగే సమ్మతి అనేది అర్థం చేసుకోవటం, గ్రహించుకోవటం. And the third is appropriation. మూడవదిగా అనుకూలీకరణ అంటే laying hold of it. అంటే స్వతంత్రించుకోవటము. That means knowledge, agreement and making it real in your life. Telling Lord, I agree to this and I want this in my life. కాబట్టి విశ్వాసం అని అంటే విజ్ఞానం, దేవుని యొక్క రక్షణ గురించిన, ప్రభుని గురించిన విజ్ఞానం కలిగి ఉండటం, ఆయనతో సమ్మతి పడటము, అలాగే ఆయన యొక్క రక్షణను స్వతంత్రించుకోవటం. You see, agreeing in your mind does not necessarily mean you surrender your heart to the Lord. So this part is surrendering your heart. కాబట్టి రక్షణ విషయంలో ప్రభుతోటి మనసులో కేవలం అంగీకరిస్తే సరిపోదు, కానీ హృదయాన్ని లోబర్చి ఆయన స్వతంత్రించుకోవటమై ఉంది. The faith always has an idea of action. You have to move towards the faith. అలాగే విశ్వాసం ఎప్పుడు కూడా కార్యరూప సంబంధమైనది. ఎప్పుడు కూడా విశ్వాసం అని అంటే అది ముందుకు కదులుతూనే ఉంటుంది. You know, there is a great difference between believing in the Lord Jesus Christ, in believing about the Lord Jesus Christ and believing in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక నమ్మకం ఉంచడం అన్నది వేరు, అలాగే యేసుక్రీస్తు ప్రభు యందే విశ్వాసము, నమ్మకం ఉంచడం అన్నదానికి గొప్ప వ్యత్యాసం ఉంది. You know, John 8:30 and 32 says like this. యోహాను 8:30 నుంచి 32 ఈ విధంగా తెలియజేస్తుంది. Says, even as he spoke, many put their faith in him. To the Jews who had believed him, the Lord said, if you hold to my teaching, you really are my disciples. Then you will know the truth and the truth will set you free. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పాను. You see,
appropriation is holding on to the teaching, growing in obedience. That is a sign of the disciple. That is a sign that your faith is being used. కాబట్టి స్వతంత్రించుకోవటం అనుకూలియత అని అంటే కేవలం బోధించిన విషయాల యందు నమ్మకం ఉంచడం మాత్రమే కాకుండా వాటికి విధేయత చూపిస్తూ వాటి యందు ఎదుగుతూ ఉండటం. You see, faith in God also includes that when you pray to him expecting him to answer. అలాగే ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు అని ఆశించడం కూడా విశ్వాసంలో ఒక భాగమై ఉంటుంది. And this faith impacts our behavior. ఈ యొక్క విశ్వాసము మన యొక్క ప్రవర్తన శైలిని మార్చివేస్తుంది. For example, we live in a world filled with fear. ఉదాహరణకి ఈ లోకం అనేకమైన భయాలతోటి నిండి ఉంది. But faith in the word of God enables us to live without fear. అయితే దేవుని వాక్యమందు విశ్వాసము ఈ యొక్క భయములు ఎటువంటి భయం లేకుండా జీవించడానికి సహాయపడుతుంది. Today, where the people are seeing in the world are seeing violence and wars and sicknesses, all of these are increasing. But a believer sees a world preparing for the coming of the Lord. ఈ యొక్క లోకం మనం చూసినట్లయితే మనుషులు అందరూ కూడా లోకంలో భయంతోటి హింసతోటి భయాలతోటి నిండి ఉన్నారు. కానీ దేవుని యొక్క బిడ్డలు మాత్రం ఆయన యొక్క రాకడ కొరకు ఆయన యొక్క రాకడ గురించి నిరీక్షణతోటి నింపబడుతూ ఉన్నారు. You see the real truth. నిజమైన సత్యంని మనం చూస్తాము. That is what is called appropriating faith, acting on that faith. కాబట్టి విశ్వాసాన్ని స్వతంత్రించుకోవటము, విశ్వాస ప్రకారం జీవించడం అంటే అర్థం అదే. We must move from mere belief, telling that I believe in the Lord, to moving towards this faith in God. కాబట్టి కేవలం దేవుని యందు నమ్మకం మాత్రమే కాదు కానీ దేవుని వైపుగా దేవుని యందు జీవిస్తూ జరగటం అనేది విశ్వాసము రుజువుపరుస్తుంది. You know, what is the difference between believing and having faith? కాబట్టి కేవలం నమ్మకం ఉంచడము అలాగే విశ్వాసాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచడం అనే దానికి ఉన్న వ్యత్యాసం చూద్దాం. Belief is something in your mind many times. నమ్మకం అనేక మార్లు మేధస్సుకు సంబంధించింది. I believe. నేను కూడా నమ్ముతుంటాను, నేను నమ్మాను. But faith is moving towards, it's an action. You move towards the object of your faith. You move towards what you said you believe in. అయితే విశ్వాసం అనేది క్రియా సంబంధమైనది, కార్యరూపకమైనది. అది దేని యందు నువ్వు విశ్వాసం ఉంచావో దాని వైపుగా నువ్వు కదులునట్లుగా విశ్వాసం నిన్ను ప్రేరేపిస్తుంది. Belief lives in privacy, but faith comes into the open. నమ్మకం అనేది వ్యక్తిగతంగా దాచబడిన పరిస్థితిగా ఉన్నప్పుడు విశ్వాసం అనేది ప్రత్యక్షపరచబడుతూ అందరికి కనిపించేదిగా ఉంటుంది. That's why the proof of your salvation is faith, not belief. కాబట్టి రక్షణ యొక్క రుజువు నీ యొక్క విశ్వాసమై ఉంది కానీ నమ్మకం కాదు. This is very important to understand, because a lot of people who say I believe in the Lord Jesus Christ, they say that and they go on living without any change in their lives. ఈ యొక్క నమ్మకానికి విశ్వాసానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఎంతో ఎంతో అత్యవసరమైనది. ఎందుకంటే అనేక మంది నేను యేసు ప్రభువునందు నమ్మకం ఉంచుతా అంటున్నారు కానీ వారి యొక్క జీవితంలో చెప్పుకునదగిన ఆత్మీయమైన మార్పులు మనకి కనిపించడం లేదు. And they wrongly think they are saved. అలాగే వాళ్ళు ఒక అపోహలో జీవిస్తూ ఉన్నారు. అపోహ ఏంటంటే వాళ్ళు రక్షించబడ్డారు అనుకుంటున్నారు. Just because they got emotional sometime and prayed a sinner's prayer, they think now I am saved. ఏదో ఒక పాప చేసే ప్రార్థన వల్లించడము, అలాగే కొన్ని భావోద్రేకాల సంబంధించిన మార్పులు గుండా వెళ్ళటము, వాటిని బట్టి వాళ్ళు రక్షణ పొందాం అనుకుంటూ ఉన్నారు. And live as they used to live before, no difference. వాళ్ళు గతంలో రక్షణకు ముందు ఎలా జీవిస్తూ వచ్చారో ఇప్పుడు రక్షణ పొందుకొని చెప్పుకున్న తర్వాత కూడా అలానే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. You see, true and saving faith brings substance in your life. It brings activity in your life. కాబట్టి నిజమైన విశ్వాసం అనేది నీ యొక్క జీవితంలోనికి ఆత్మీయమైన కార్యాలను, క్రియలను తీసుకొస్తుంది. True faith puts you into actual service for God. నిజమైన విశ్వాసము దేవుని నిజంగా సేవించడానికి నిన్ను నడిపిస్తుంది. You know, because faith believes in the promises of God, it won't be shaken very easily. They're sure of what God promised. ఈ యొక్క నిజమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలలో విశ్వాసం ఉంచుతాం కాబట్టి, నమ్ముతాం కాబట్టి ఏమాత్రం కూడా ఈ లోకానుసారమైన విషయాలకు మనం కదిలించబడము. So now we come to another aspect. మరొక విషయం ఇక్కడ చూస్తాం. How do you get faith? విశ్వాసంని సంపాదించుకోవటము, పొందుకోవటం ఎలా? The first aspect is there are two sources of faith. విశ్వాసానికి రెండు ఆధారాలు ఉన్నాయి. మూలమైన రెండు విషయాలు There is ఉన్నాయి. a human side, there is a divine side. మొదటిగా మనిషి తరపున మనిషి వైపు నుంచి ఒకటి ఉంది, దేవుని వైపు నుంచి మరొక విషయం ఉంది. First, faith is a gift from God. మొదటిగా విశ్వాసం అనేది దేవుడు అనుగ్రహించే బహుమానము. You know, Romans 12:3 says that. రోమ 12:3 ఆ విషయం చూస్తాం. God has given us a measure of faith. ఆయన విశ్వాసం సమృద్ధిగా మనకు అనుగ్రహించాడు. The second is there is a human side for faith. రెండవదిగా మనిషి వైపు నుంచి కూడా విశ్వాసము కలిగి ఉండాలి. We say Romans 10:17, faith comes by hearing and hearing the word of God. రోమ 10:17 చూస్తాము, దేవుని వాక్యం వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. Acts 4:4 says, but many who heard the message believed, and the number of them grew to 5,000.
అపోస్తల కార్యాలు 4:4లో చూసినట్లయితే వాక్యం విన్న వాళ్ళు అనేకులు రక్షించబడ్డారు. వారి సంఖ్య 5,000 మంది అని రాయబడింది. And you know, the human side of faith is God has given this faith. As we grow in obedience, as we grow in submission, our faith grows. మనిషి వైపు నుంచి ఉన్న విశ్వాసం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటము, దానికి విధేయత చూపించడం ద్వారా మనిషి యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. Even our faith grows by the use of the faith God has already kept in us. దేవుడు మన యందు ఉంచిన విశ్వాసాన్ని ఉపయోగించడం వలన, ఇంతకు ముందుగానే ఆయన మన యందు ఉంచిన విశ్వాసాన్ని దాన్ని క్రియారూపకంగా ఉపయోగించడం వలన మన విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం. You go to the gym, some people go to build their muscles, you know, they're exercising to build their muscles. ఆ యొక్క జిమ్ ని మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క ఆ మజిల్స్ ని, కండల్ని అభ్యాసం చేయడానికి, To increase Well, their కండలు పెంచుకోవడానికి వాళ్ళు జిమ్ కి వెళ్తూ ఉంటారు. same thing, exercising faith builds up your spiritual muscles. You become stronger and stronger. అదే తరహాలో ఆత్మీయంగా కూడా మనం విశ్వాసాన్ని అభ్యాసం చేసినప్పుడు ఆత్మీయమైన మజిల్స్ ని మనం పెంచుకోవచ్చు. More you obey, the more you submit, the more you obey the leading of the Holy Spirit within you, your faith muscles grow. పరిశుద్ధాత్మకు నువ్వు ఎంతగా విధేయత చూపిస్తూ సమర్పించుకుంటూ లోబడుతూ ఉంటావో అంతగా నీ యొక్క ఆత్మీయమైన దేహపు కండలు పెరుగుతూ ఉంటాయి. Now finally we'll talk of what results in faith. Now what is the result of faith? చివరిగా మనం Ah, chief. ఆఖరిగా మనం విశ్వాసం యొక్క ఫలితాన్ని చూస్తాం. First, we are saved by faith. Without faith you cannot be saved. మొదటిగా విశ్వాసం లేకుండా రక్షించబడటం అసాధ్యము, కాబట్టి నువ్వు విశ్వాసం ద్వారా రక్షించబడ్డావు. Second, faith pleases God. రెండవదిగా విశ్వాసము ప్రభువుని సంతోషపరుస్తుంది. It's an amazing thing. You know, we always think, how can we please God? Bible says faith pleases God. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని మనం ఆలోచిస్తూ ఉంటాము. అయితే విశ్వాసం ఉంచడం వల్లనే దేవుడు సంతోషపడతాడని వాక్యం బోధిస్తుంది. Now when you feel like reacting wrongly, when you feel like speaking rudely, you realize God does not want me to speak like that. And when you submit like that to God and speak nicely, patiently, you are pleasing God. చెడ్డ మాటలు మాట్లాడటము, బూతులు మాట్లాడటము, కోపపడటము దేవునికి ఇష్టం లేదు అని నువ్వు గ్రహించుకొని నీ ప్రవర్తన మార్చుకొని ఎప్పుడైతే నువ్వు మంచి మాటలు మాట్లాడుతూ లోబడతావో అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. Even in families, you get plenty of opportunity to practice this faith. Husband and wife, or even with children, when you behave in a way God wants you to behave, you're pleasing God. కాబట్టి భార్యాభర్తల విషయంలో, పిల్లల విషయంలో ప్రభు ఆశిస్తున్నట్లుగా ప్రవర్తించడానికి అనేకమైన అవకాశాలు కుటుంబంలో ఇవ్వబడుతూ ఉన్నప్పుడు అనుదిన జీవితంలో ఆ విధంగా మనం అభ్యాసం చేస్తూ దేవునికి లోబడుతున్నట్లయితే ఆ విశ్వాసము దేవుని సంతోషపెట్టే విశ్వాసంగా And you ఉంటుంది. know, this faith is what brings peace in your life. అలాగే ఈ యొక్క విశ్వాసము, ఈ క్రియారూపమైన విశ్వాసం నీ జీవితంలోనికి సమాధానం మోసుకొస్తుంది. This is a faith that takes away disturbances from your life. నీ యొక్క జీవితంలో, కుటుంబంలో ఉన్న కలవరాలని, ఆందోళనని ఈ విశ్వాసం పారద్రోలుతుంది. This is a faith that brings joy in your life. నీ యొక్క జీవితంలోనికి ఆనందం, సంతోషంను ఈ యొక్క విశ్వాసం తీసుకొస్తుంది. There was one woman who was always saying she was a controlling kind of person. ఒక స్త్రీని గురించి She was sharing the testimony. ఆమె సాక్ష్యం పంచుకుంటుంది. ఏంటంటే ఆమె ఇతరులను నియంత్రించే వ్యక్తిగా ఉండేది. She used to control her husband. She used to control her children. భర్తను నియంత్రిస్తూ ఉండేది, పిల్లల్ని నియంత్రిస్తూ చెప్పు చేతుల్లో పెట్టుకునేది. And she lived a disturbed life. అయితే ఎంతో కలవరం చెందిన జీవితం ఆమె జీవిస్తూ ఉండేది. And then she learned, slowly reading God's word, she learned to submit. అయితే ఆమె క్రమంగా వాక్యం చదువుతూ ఆ వాక్యానికి సమర్పించుకోవటం, లోబడటం నేర్చుకుంటూ వచ్చింది. And slowly she stopped pushing people. నెమ్మదిగా మనుషుల్ని తన చేతుల నుంచి విడిచిపెట్టడం నేర్చుకుంది. She never used to push. She used to be okay if they did their way, as long as it is not a sin, fine. As long as it is not a sin, let them do what they want. కాబట్టి మనుషులు పాపం చేయనంత వరకు వాళ్ళని ఆమె ఏమాత్రం బలవంతం చేయకుండా వాళ్ళకి స్వతంత్రాన్ని ఇవ్వసాగింది. She realized God didn't want her to be a controlling person. కాబట్టి ఆమె ఇతరులను చెప్పు చేతుల్లో పెట్టుకొని నియంత్రించే వ్యక్తిగా ఉండొద్దని దేవుడు ఆశిస్తున్నాడని ఆమె గ్రహించుకుంది. And she was saying that brought such a freedom into my life. ఆమె ఎప్పుడైతే ఆ విధంగా చేస్తూ వచ్చిందో గొప్ప స్వేచ్ఛ, గొప్ప స్వాతంత్రం తనలోనికి వచ్చినట్లుగా ఆమె సాక్ష్యం ఇచ్చింది. Her children began behaving differently with her. ఆమె యొక్క పిల్లలు కూడా ఆమె పట్ల మంచిగా ప్రవర్తించడం ప్రారంభించారు. You know, that is what it means. Faith brings rest and peace and joy in your life. కాబట్టి విశ్వాసాన్ని అభ్యాసం చేస్తూ విశ్వాసంతో జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతో సమాధానము, సంతోషము జీవితంలో కలిగి ఉంటాం.
Another aspect of faith is faith makes you do great things for God. Faith makes you take risks for God. అలాగే విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించలాగిన విశ్వాసము బలపరుస్తుంది. You see that book of chapter of faith in Hebrews 11, right? హెబ్రీ 11లో మనం విశ్వాస వీరుల గురించి ఆ యొక్క విషయాలు చూస్తాం. Each one of them behaved in faith. That is why they could do those things for the Lord. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో వాళ్ళు జీవించారు కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. You know, a life of faith behaves differently when a tragedy comes or when something happens. ఏదైనా అనుకోనిది జరిగినా గొప్ప విషాదం చోటు చేసుకున్న విశ్వాసంతో ఉండే జీవితం ఆ ప్రవర్తించే విధానం అది ఎంతో భిన్నంగా ఉంటుంది. They say every 100 years one pandemic comes, right? Every 100 years. This century was COVID, right? చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే ప్రతి 100 సంవత్సరాలకి ఒకసారి ఒక పాండమిక్ డిసీజ్ వస్తుందని చెప్తూ ఉంటారు. Like that it happened in the 19th century, 18th century, 17th century. ఆ విధంగా 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో 19లో కూడా ఈ విధంగా జరిగింది. In the 15th century the pandemic was a black death. 15వ శతాబ్దంలో ప్రపంచం అంతటికి సోకిన ఒక వ్యాధి ఉంది, దాని పేరు బ్లాక్ డెత్. And that pandemic was in Switzerland when one man of God used to live there. స్విట్జర్లాండ్ దేశంలో ఈ యొక్క బ్లాక్ డెత్ సంభవించినప్పుడు అక్కడ ఒక దైవజనుడు జీవించేవాడు. His name was Zwingli. ఆయన పేరు Zwingli. Zwingli ఆయన పేరు. Zwingli. So when this pandemic struck in Switzerland, in that place Zurich, this man was not there. He was outside somewhere. ఈ యొక్క రోగము ఆ యొక్క దేశాన్ని చుట్టుముట్టినప్పుడు ఆయన ఆ దేశంలో లేడు, వేరే చోట నివసిస్తున్నాడు. And when he was outside in this city Zurich, 1/3 of the population died. ఈ యొక్క పట్టణంలో సుమారుగా 1/3 అంటే 1/3 మంది చనిపోయారు. 300లో ఒకటి చనిపోయారు. 300లో 1/3 చనిపోయారు. 1/3 died. Out of every 3 person, 1 person died. ప్రతి ముగ్గురులో ఒక వ్యక్తి ఆ పట్టణంలో మరణించారు. And he was outside. He was on vacation. He was safe. ఆయన ఈ దైవజనుడు ఆ సెలవు దినాల్లో ఆయన బయట ఉన్నాడు కాబట్టి భద్రంగా క్షేమంగా ఉన్నాడు. And everyone was fleeing the city. ప్రతి ఒక్కరు కూడా ఆ పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నారు రోగాన్ని బట్టి. And he went back into the city. అయితే ఈ దైవజనుడు ఆ పట్టణం బయట ఉన్న ఈ దైవజనుడు పట్టణంలోనికి ప్రవేశించాడు. To care, to comfort and to share the hope they had in the Lord Jesus Christ. అక్కడ ఉన్నవారిని ఆయన ఆదరించాడు, సహాయం చేశాడు, యేసుక్రీస్తు ప్రభునందు ఉన్న నిరీక్షణ గురించి బోధించాడు. He almost caught the disease and almost died, but he was safe. చాలా వరకు ఆయన కూడా ఆ యొక్క రోగం సోకింది, చాలా వరకు ఆయన యొక్క అవయవాలు కూడా పాడై అయినప్పటికీ కూడా ఆయన భద్రంగానే ఉన్నాడు. He risked his life because he had this faith that God wants me to use you here. Why should I run away? This is my ministry. This is my opportunity to share the gospel. ఆయన ఈ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి, క్రియారూపమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్లో కూడా ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశము, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అని వాళ్ళకి సేవ చేస్తూ వచ్చాడు. And he wrote a poem which says, one of the lines is, I fear no loss. ఆయన ఒక పోయం రాశాడు, అందులో ఉన్న ఒక సెంటెన్స్ ఏంటంటే ఎటువంటి నష్టం జరిగినా నేను భయపడను. You see, when we have this kind of faith, you're no longer worried about something happens, some sudden illness happens, some sudden problem that happens in your face, or even a sickness or anything. You're not worried because you know that you're in God's hands. ఈ యొక్క ఇటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని యొక్క చేతిలో ఉన్నాము, భద్రంగా ఉన్నాము అన్న ఆ యొక్క తలంపుతోటి అనుకోకుండా ఎటువంటి సమస్య వచ్చినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా సరే భయపడిన వ్యక్తిగాను ఉంటావు. You know, that faith removes your fear. Many of us goes to very fearful times. Where I lose this, where I lose that. Faith removes your fear. Real faith removes your fear. అనేకమైన విషయాల గురించి భయం గుండా వెళ్తూ ఉంటారు. అయితే ఈ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈ విశ్వాసం ఆ భయాన్ని పారద్రోలుతుంది. You see, in the early church, people were ready to die for the Lord Jesus Christ. Not like this time, you know. There was no dharmas or anything like that. People were ready to die for the Lord. ఆదిమ సంఘంలో ఉన్న క్రైస్తవులు మనం చూసినట్లయితే వాళ్ళు ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి ఉండేవాళ్ళు. ఈ రోజునైతే మనుషులు ధర్నాలు అవి చేస్తూ ఉన్నారు. And at that time, one businessman in the first century went to a believer and said like this. ఆ సమయంలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఆయన ఒక విశ్వాసి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు. He said, if I have to sustain my business, I have to pay a bribe.
నేను నా యొక్క వ్యాపారాన్ని నిలుపుకోవాలంటే నేను తప్పకుండా లంచం ఇవ్వాలి. Then he says to that believer, what can I do? I have to live, right? అలాగే ఆ వ్యాపారవేత్త ఇంకా ఏమన్నాడంటే, నేను చేయాలి గదా! నేను బతకాలంటే మరి ఇక ఇవ్వాలి గదా! చేయాలి గదా! అంటున్నాడు. And that believer said, అప్పుడు do you need to live? అప్పుడు విశ్వాసి అడిగాడు, నిజంగా నువ్వు జీవించాల్సిందేనా? అవసరమా? అవసరమా? You know, that is the attitude. That is the attitude of faith. Those things may not happen in our life, but we got to pray for that attitude. కాబట్టి అటువంటి వైఖరి, అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అది విశ్వాసం వలన కలుగుతుంది. You see, Zwingli boldly went into the city with sickness because he knew what waited for him on the other side of death. ఎక్కడైతే రోగం వ్యాప్తి చెందుతూ ఉందో ఆ పట్టణంలోనికి విశ్వాసం కలిగి ఉండబట్టి ఈ స్వింగ్లీ అనే దైవజనుడు వెళ్ళగలిగాడు. He knew his life, even if death comes, was better, far better than the best life on this earth. అతడుకున్న తలంపు ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఎంత గొప్ప శ్రేష్టమైన జీవితం కన్నా కూడా రాబోయే ఆ మరణం ఇంకా మంచిది, ప్రభువుని కలుసుకోవచ్చు అన్నట్లుగా ఆయన కలిగి ఉన్నాడు. You see, that is what faith does to us. The hope of heaven and eternal life becomes so real because you know this is from a God who cannot change. This is from a sovereign God. He gave me this promise. How then should I live? కాబట్టి విశ్వాసము అనేది దేవుని గురించి, దేవుని యొక్క పరలోకం గురించి, ఆ యొక్క వాస్తవికతను, ఆ యొక్క నిజమైన అనుభవాలను మోసుకొస్తుంది కాబట్టి దేని గురించి కూడా భయపడకుండా జీవించగలము. You know, God expect this life of faith in us, and we got to pray for that. ఇటువంటి విశ్వాసంతో కూడిన జీవితము ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ విధమైన విశ్వాసపు జీవితం కోసం మనం ప్రార్థించాలి. Let's turn to Ephesians 2:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. We will close with this. ఎఫెసీ 2:10. For we are God's workmanship, created in the Lord Jesus Christ to do good works, which God prepared in advance for us to do. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. You see, you are God's workmanship, created to do good works కాబట్టి మనం దేవుని in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనము ఆయన చేత సృష్టించబడిన వారమై ఉన్నాం. And these good works are already prepared in advance for you. God has already planned those good works. ఈ యొక్క సత్క్రియలు అన్ని కూడా ప్రభువారు ముందుగానే మన యొక్క జీవితాల్లో సిద్ధపరిచారు. But how do we reach that plan of God? Only through faith. అయితే దేవుడు సిద్ధపరిచిన ఆ సత్క్రియల దగ్గరకు నువ్వు చేరుకొని వాటిని జరిగించాలంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. You see, the reason why you're born for such a time, always we must ask this question, Lord, why am I born in a time like this? Is it just to get married, have children, get along, have a house, those kind of, why am I born in a time like this? కాబట్టి మనం ప్రభువుని తరచూ ఈ ప్రశ్న అడుగుతూ ఉండాలి. ఏంటంటే ప్రభువా, ఈ యొక్క సమయాలని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈ సమయాలలో నేను జీవించడానికి ఎందుకు నేను జన్మించాను, ఎందుకు మీరు నన్ను అనుమతించారు అని మనం ప్రభువుని అడుగుతూ ఉండాలి. He's already planned those things for you. You got to come close and do those things. ఆ యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా ప్రభువారే నీ జీవితంలో సిద్ధపరిచారు. వాటి ద్వారా నువ్వు ఆయన సమీపంగా రావాలి, ఆయన ఎరగాలన్నది ఆయన యొక్క ఆశ ఉంది. He's prepared us. Whatever you're going through in life, He's preparing you for a time like this. నువ్వు ఎటువంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితులన్నీ నీ కోసం ప్రభువు వారు ముందుగానే సిద్ధపరిచారు. And through your life, through your testimony, what you've gone through, God uses those things to bring people to the Lord. నీ యొక్క సాక్ష్యం ద్వారా, ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు నేర్చుకున్న విషయాల ద్వారా, నువ్వు పంచుకోవటం ద్వారా అనేకుల్ని నువ్వు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి అవి ఉపయోగపడతాయి. In England, once when cholera broke out, cholera is another disease. ఇంగ్లాండ్ దేశంలో కలరా వ్యాధి ఒకసారి సంభవించింది. That time Charles Spurgeon was teaching. He was leading his congregation. అప్పుడు ఒక సమూహానికి చార్లెస్ స్పర్జన్ గారు బోధిస్తూ ఉన్నారు. It was a time when people were getting more and more afraid. అప్పుడు మనుషులు ఆ కలరా వ్యాధిని బట్టి ఎంతగానో భయపడుతూ ఉన్నారు. And that time Charles Spurgeon says, this is the time for anyone who has this burden for souls. అప్పుడు చార్లెస్ స్పర్జన్ గారు ఆ సమూహానికి ఏమని చెప్పాడంటే, నిజంగా మనం భారం కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు. You know, use every opportunity you have to do good to people. ఇప్పుడు వ్యాధితో బాధపడుతున్న ఆ మనుషులకు సాయం చేయడానికి మీరు చేతనైనంత మట్టుకు మీరు సాయం చేయాలని చెప్పాడు. And as people are frightened, tell them about the one who came to save them. అప్పుడు మనుషులు
భయపడుతున్నప్పుడు వాళ్ళని రక్షించడానికి వచ్చిన వ్యక్తిని గురించి చెప్పమని బోధించాడు. Tell them about the Lord Jesus who has come to save sinners. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి వచ్చాడు అని బోధించమని ఆయన చెప్పాడు. You were born for a time like this. ఇటువంటి సమయాలలో జీవించి ప్రభు వారి గురించి ప్రకటించడానికి మీరు జన్మించారు అని ఆయన బోధించారు. Even if he says, even if they have only a few minutes to live, tell them like like the Lord told the dying thief, today you will be with me in paradise. You need to believe. ఇంకొన్ని క్షణాలలో చనిపోయే వాళ్ళు మీ కంటపడినా కూడా వాళ్ళకు కూడా మీరు బోధించండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కొన్ని క్షణాలు చనిపోయి ఆ దొంగతోటి నాతో పాటు పరదేశంలో ఉంటామని ఎలా చెప్పాడో మీరు అలా బోధించండి అని స్పర్జన్ గారు చెప్పారు. We are prepared for a time like this. ఇటువంటి సమయాల కోసమే మనం సిద్ధపరచబడుతూ ఉన్నాం. And let us have the faith to live the life God wants us to live. కాబట్టి ప్రభువారు ఉద్దేశిస్తున్న జీవితాలని జీవించడానికి మనం సిద్ధపడదాం, ప్రార్థిద్దాం. You see, a life without faith is a life full of fear. ఏ జీవితంలో అయితే విశ్వాసం ఉండదో ఆ జీవితం అంతా కూడా భయాలు ఉంటాయి. And you will be thinking of other things. అనేకమైన ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటావు ఆ భయాల్లో. Your God is safety, not the Lord. Your safety, you build all things to make yourself safe. నిన్ను నువ్వు భద్రపరచుకోవడానికి అనేకమైన నిర్మిస్తూ ఉంటావు కానీ భద్రత ప్రభు నుంచే వస్తుంది. A life without faith is a life full of fear, and you got to overcome that. విశ్వాసం లేని జీవితము అనేక భయాల్ని కలిగి ఉంటుంది. అయితే విశ్వాసం ద్వారా ఆ భయాలను మనం జయించాలి. Don't think of what I can do, but think of what the Lord can do through your life. నేనేం చేయగలను అని నువ్వు ఆలోచించొద్దు కానీ దేవుడు నా జీవితం ద్వారా ఏం చేయగలడు అని నువ్వు ఆలోచన చేయాలి. That's why the disciples asked, Lord, increase our faith. కాబట్టి ప్రభు యొక్క శిష్యులు ప్రభుని అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని అడిగారు. Imagine disciples, they were walking with the Lord, but they knew this was their problem. ప్రభుతోటి వాళ్ళు నడుస్తున్నారు కానీ విశ్వాసం విషయంలో వాళ్ళకి సమస్య ఉందని గ్రహించుకున్నారు కాబట్టి ప్రభుని వాళ్ళు యథార్థంగా అడిగారు. May each one of us have this faith that pleases God. ప్రభుని సంతోషపరిచే ఈ విశ్వాసం మనలో ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉందాం గాక. Let us pray. ప్రార్థించుకుందాం. Father, we thank you for this time that you've given us. Thank you for your word that teaches us a very important aspect of our faith. We can do a lot of things in your name. We can have ministries that look very successful, but without this faith, that deep, intentional walking towards you, walking towards your promise, and let your promise dictate our lives. Teach us to live that kind of faith, Lord. May we not live that life of fear, where we are afraid, but maybe just let go like little children. Let go ourselves into your arms, Lord, and live that faith that enables us to see what we should be living for and what we should not be living for. Lord, lead us and guide us, Master. We live in a world full of fear, and this is the greatest opportunity to share the gospel by addressing the people's fear, by pointing them to the one who died on the cross for them. Lead us, Master. May we share, may we address their practical fear by pointing them to you, Lord. You have given each one of us that ministry, and you have kept us for a time like this. May we exercise this faith. There is not just knowledge, not just agreement, but a walking towards the object of our faith. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen.